అరే అజయ్, సాల్తీరా కాళ్ళొత్తుడు, ఏదన్నా పని ఉంటే చూసుకోపోరా. ఏంగా తీయ బాపు, మమ్మల్ని పెంచేటప్పుడు నీ కాళ్ళ రేటట్టు తిరిగినావు. ఇప్పుడు నీ కాళ్ళకు సేవ చేసుకునియే బాపు. ప్రియా, ఏంటండి? మా అవ్వకు బాపుకు భూవేస్కరాయే. ఇప్పుడెందుకు బిడ్డ, ఇంకా కొంచెం ఎండే. ఇంకొంచెం ఎండెళ్తే పొద్దటి బువ్వ కాదత్తమ్మా, మధ్యాహ్నం బువ్వే తినొచ్చు ఇక. తిందాం బిడ్డ, కొద్దిసేపు బాగానే, ఇప్పుడే తిని చేసేదే ఉన్నది. ఎల్లకాలం చేసుకుంటూనే ఉంటావా బాపు? ఇవి నువ్వు కూసుండే రోజులు, మేము చేసే రోజులు. మేము పెట్టిన మీరు వద్దన్నది. ప్రియా, వీళ్ళు అట్నే అంటారు కానీ పోయి భూవేస్కరాపు. సరేనండి. చూసినవానే పెద్దోడు, కడుపు ఖాళీగా ఉండనీయడు. వద్దన్నా కానీ అన్నం పెడుతూనే ఉంటాడు. అవునయ్యా, ఎసొంటి పుణ్యం చేసుకున్నాము, ఇసొంటి కొడుకు మనకు పుట్టిండు. అవునే, అవునయ్యా, ఇసొంటి కొడుకు పుట్టినందుకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాం మనం. అవునే. ఈగ వాళ్ళనీయడు, అలసిపోనీయడు. అవ్వ అయ్యను దేహం లెక్క చూసుకుంటాడు. అవునయ్యా. అబ్బో, రేపటి రోజు తలుసుకుంటే భయం అవుతుంది, బాధ అవుతుంది అయ్యా. అత్తమ్మా తీసుకో. ఏమైందండి? ఏం ఆలోచిస్తున్నారు? మా అమ్మ బాపు చిన్నప్పటి నుంచి ఏ కష్టం లేకుండా పెంచింది. ఆ రుణం తీసుకునే సమయం వచ్చింది. నేనేమన్నా మీ అమ్మ నాన్నలకి తక్కువ చేస్తున్నానా అయ్యా? అలా కాదే, అత్త మామలను అమ్మా నాన్నలాగా చూసుకుంటున్నవే. మరి దేని గురించి అయ్యా బాధపడుతున్నావు? వాళ్ళు పడ్డ కష్టాలు గుర్తొస్తే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అప్పుడు పెంచేటప్పుడు వాళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు పెరిగినాక మనం కష్టపెట్టకపోతే సరిపోతుంది, అంతే కదయ్యా? అంతేనే. కానీ రేపటి నుంచి ఎట్లనే? రేపటి నుంచా? రేపటి నుంచి ఏంటిది? నెల అయిపోయిందా? దండం మీద కాపులు ఆలినట్టు ఇంటి మీద చాలిరు రారి. అగరి, ఆ మూటల బట్టలు పిండి తీసుకొస్తురా, లేకుంటే పిండకుండా పంపిర్రా? మంచిగా పిండే పంపినాము. మంచిగా విండిరంటున్నావు,
అంటే నేను మాసిన బట్టలతో పంపిస్తున్నా మిమ్మల్ని. గట్లని కాదు బిడ్డ, నీకు కట్టం కావద్దని పిండినే పట్టుకొచ్చుకున్నావు. నాకెందుకు కట్టం ఉంటది? పిండుకునేది మీరే కదా, పిండేది కూడా మీరే, నీళ్ళు తెచ్చుకునేది కూడా మీరే. మాసాలు కానీ ఇంట్లోకి నడుగురిగా. అచ్చిరా ఏం ఎత్తిపోతుందని పొద్దుగా అడిగి పెట్టిర్రు. ఈ ఇంటి పువ్వ గంటకమ్మ ఉన్నదా? మరి పడతారు. కాళ్ళు చక్కగా కడుక్కోరి, మళ్ళా మళ్ళీ ఇల్లు కడక నేను. ఇగో మేము పొలం కాడికి వేస్తాం, ఇంట్లో దేన్ని ముట్టుకోకుర్రి. ఎందుకు ముట్టుకుంటారు? ముట్టుకుంటే ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకు. మేము ఇప్పుడు అన్నింటి సర్ది పెట్టుకుని పోతున్నాం. రాత్రి మిగిలిన సలన్న ఉన్నది, వేసుకొని తినుర్రి. ఏంది ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటారు? అదేం 10 రోజుల కిందటిది కాదు, రాత్రిదే. తింటే ఏమీ సావరు, తినుర్రి. తినకుంటే కుక్కలకేయిర్రి. మనం పరాయల్లో పోయినవా, అంటరుణంలో పోయినవా? మనం ఏం పుడతాం? ముడితే ఏమవుతుంది? ముట్టుడవుతుందా? వాళ్ళ మనసులో మనల్ని మనసులు కూడా అనుకుంటలేరయ్యా. వీళ్ళ దగ్గర గడిచిన ఒక్కొక్క తిరు నరకం నుండి బయటపడి స్వర్గానికి దగ్గరైనట్టునే. పెద్దోనికి ఉన్నది ఈయనకున్నది ఒకటే రక్తం కాదనయ్యా. ఈడెందుకు ఇట్లా తయారైండు? పెద్దోని చేతిలో మట్టి ముద్ద పెడితే బంగారం అవుతుంది, ఈయన చేతిలో బంగారం పెడితే మట్టి ముద్ద అవుతుంది, కరెంటు బుక్కి అవుతుంది. ఇద్దరికి ఇచ్చింది ఒకే పాలు కదనయ్యా. ఆనికి అమృతం అయింది, ఈయనకి ఇసమైంది. పెళ్ళం వచ్చినాక ఇద్దరు అన్నదమ్ములు వేరైనా బుద్ధిలో మార్పు వస్తుంది. కర్మల మీద ఇంత కసాయి బుద్ధి వస్తుందని నేను అనుకోలేదే. ఏమైందయ్యా? పొంగనే కన్ని మాటలు పడుతుండ్రే. ఏం చెప్తామయ్యా, వాళ్ళు ఏం చేసినా నోరెత్తొద్దని పంచాయతీ అయింది కదా. ఆ పంచాయితీ ఈనాడు నా ప్రాణం అటు ఇటు కొట్టుకున్నట్టు చేసిందే. ఈ నెల రోజులు చూసినా చూడనట్టే ఉండాలి.
విననట్టే పోవాలయ్యా. మమ్మల్ని ఒక్క మాట అనకుండా పెంచినోళ్ళే ఇవల్ల ఎన్నో మాటలు పడుతుంటాయి. వాళ్ళు అన్ని చివాట్లు పెడుతున్నా అసలు వీళ్ళెందుకు పడుతున్నారో నాకు అర్థమైతలేదు. నోరు తెలిసి ఏమని అడుగుతారు, ఏమని చెప్తారు? ఏం చేద్దామన్నా, ఏం చెప్దామన్నా వారికి స్వేచ్ఛ లేదు. మనతోనైనా ఉంటారు అనుకుంటే అది జరగని పని. ఏం చేసుడయ్యా ఇక? కన్నుల బాధలను కళ్ళతో చూసే కొడుకుల బతికేందుకే ఛీ. చూసినవా సలిబు తినిపోమన్నారు. అవునయ్యా, వినబడ్డది. ఉడుకు పువ్వు ఎత్తా అంటే వద్దనే వయసే వాళ్ళది. సలిబు ఎట్ట తింటారు? మరి నేను పోయి ఉడుకు పువ్వు ఇచ్చిరానా? ముందుగా నేను పోయి చూసేస్తానే, చూసొచ్చినాక నేనే ఇచ్చేస్తా. ఎట్టనయ్యా ఈయనతో ఈ నెల ఎట్ట గడవాలి? ఏమోనే నాకు కూడా ఏం సమజైతలేదు. మళ్ళీ ఏవో ఫోన్ చేస్తా. నాకైతే నరకం కనబడుతుంది. నీ ఇంటికి వస్తుడేమో కానీ. బాబు అవ్వా ఉడుకుపో తింటావే, వేసుకొస్తా ప్లేట్ తీసుకురా. అద్దు బిడ్డ, అది వచ్చిందనుకో ఊరంతా అంగడి చేస్తుంది. పనికి పోయింది కదమ్మా, వచ్చే వరకు తిని ఉండుంది. మీరు సలిబువ తింటుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. నీ గుండెలో బాధ నీ కన్నులో కనబడుతుంది బిడ్డ. ఆ లెవెల్ చూసినా మంచిది కాదు బిడ్డ. హద్దు హద్దు బిడ్డ. ఎట్లా చూస్తారే బాబు, తొందర తినుర్రి, వాళ్ళు వచ్చే వరకు లేట్ అవుతుంది. సరే బిడ్డ, తొందరగా వేస్తా. సరే బాబు. అరే వాళ్ళు అక్కర్రా, కొంచెం తిట్టుకోరా. పో బిడ్డ. పోరా. ఏంటి ఇక్కడ వచ్చి నిలబడ్డారు? ఇంట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటురా? అట్లా వెళ్ళిపోయినా బాగుండు, మాకు దరిద్రంలో పేరు. మొక్కలు చూడు ఎట్లున్నాయో. తినలేదా ఇంకా? తినకుండా ఉండి ఏం చేద్దాం అనుకుంటారు? ఏమన్నా వచ్చి పలకరిస్తే నా కొడుకు సలిబో పెడతాడు అని చెప్పండి కావచ్చు. మేము గట్టి ఎప్పుడన్నా చెప్పిన వారా? ఎప్పుడు చెప్పకుంటే ఇప్పుడు చెప్పాలని రచిస్తావా? పువ్వుంచిపోతే తినలేదు కదా, చెప్తాగు మీ సంగతి. ఉన్న బువ్వ వాడేస్తే తెలుస్తుంది అప్పుడు. ఇప్పుడు ఆకలికి సావుర్రి. ఉన్నప్పుడు వినరు, లేనప్పుడు ఎడతారు. ఇవాళ మీ దరిద్ర మొక్కలు చూసే కావచ్చు, పనికి ఎవరు రాలేదు. వాళ్ళు ఏ మనుషులే, రక్తమంతా సలసల మరుగుతుంది. నాకు మరుగుతుంది కానీ ఇప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి కదయ్యా. ఏం చేద్దామో చెప్పు. కన్నోళ్ళను గంత కష్టపట్టుడైందే. బాధపడకయ్యా, ఇంట్లోకి పోదాం. ఏమైందయ్యా?
ఏం బతుకులేమన్నాయి, కనీసం కూటి కోసం నడుచుకునే మనుషులం అయితే కదనాయి. ఆడ 30 రోజులు మనం కాలు కింద పెట్టకుంటున్నాం, ఈడ 30 రోజులు నిప్పులని నడిచినట్టుందా మన బతుకు. ఈ వయసు లోపల ఏం కానోళ్ళమైనాం కదనే మనం. ఒక్కొక్క రోజు జల్ది జల్ది కడితే మంచిగుండు కదనయ్యా. మన బాధకు పొద్దు పోతుందా, మన సంతోషానికి పొద్దు అవుతుందా? ఎట్లనే కాలం ఆడించే ఆటలా తోలు బొమ్మలమైనవయ్యా మనం. మన పరిస్థితి ఎట్లుంటే అనాథలకు ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది? అయ్యో, అది ఆలోచించుకుంటే పానం తల్లడిస్తుంది. ఏమైందండి అంత బాధగా కూర్చున్నా? ఆనాటి పంచాయతీ యాద్ చేసుకుంటున్నానే. ఆ ఒక్క పంచాయతీ నన్ను సంతోష పెడుతుంది, బాధ పెడుతుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు, ఉన్న ఆస్తంతా వంచాలి. ఏమే అజయ్ అన్న, మీ మరదేమో గట్లా అంటుంది, నువ్వేమంటావు? మేము పంచాలంటున్నాం, పంచాలంటే కలిసిమంటారు ఏంటి? కలుసుకుంటే ప్రసక్తే లేదు, మా మాట మాకు కావాలి. ఆ మాటల గురించి మాటలు ఎందుకురా, కలిసి ఉంటే అయిపోతాయి కదరా. ఎందుకు ఉండాలి? మాకు ఉండాలని లేదు. వాళ్ళ సంసారంలా మేము కాపురం చేసుకోలేము. అరే మీరేం అసలు, మేము చెప్తానా కదా, మేము చెప్పింది చేయండి. నీ ఒక్కల మాట వింటే ఎట్లరా? ఆ రెండు వైపులా మాటలు వినాలి కదా. అజయ్ చెప్పు, మరి నువ్వేమంటావు? అనేది ఏముంటది, తెంపుదామని కొంచెంక నేను అతుకు పెడితే ఆగుతుందా? వాళ్ళు చెప్పినట్టే కానీ అది అవ్వయ్య బతుకుండగానే ఆస్తులు ఎట్లా పంచుకుందాం అనుకుంటుర్రా? చెప్పేది ఏం లేదు, మీరు చెయ్యాలంతే. సరే చేద్దాం, మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు మా దగ్గరే ఉంటారు. మీ దగ్గరనే ఉంటే మేము అందరి ముందట మంచోళ్ళం కాదు, అత్త మామూలు పట్టించుకుంటలేదు అనుకోవాలనా? అట్లాంటివేంది? మరి ఏం చేద్దామో చెప్పు. ఒక నెల మా ఇంట్లా, ఇంకో నెల మీ ఇంట్లా. ఒక్క నెలనా? మా దగ్గర ఉన్నప్పుడు మీరు నోరిప్పద్దు, పలకరియద్దు. మీ దగ్గర ఉన్నప్పుడు మేము పలకరియం, నోరిప్పం. ఇదేరా తీర్పు? మీరు ఒప్పుకున్న ఎవరు తప్పినా కూడా గ్రామం నుంచి బహిష్కరణ. వాళ్ళు ఏం చేసినా నేను ఏం చేయలేకపోతున్నానే. ఊకోవయ్యా ఊకో, తీర్పు దాని వైపు తిప్పుకున్నారు. ఇప్పుడు బాధపడితే ఏమవుతుంది చెప్పు. అబ్బా, ఒక్కదాన్ని పని చేసుకోవాలంటే సాధన ఎక్కలేదు, ప్రాణం పోతుంది. ఎందుకు ఎత్తానే దాన్ని ఏమనుకో. ఓళ్ళు తోమాలి, తోముతుందా? ఎందుకు తోమాలి? పెట్టింది తింటలేదా? మాతో ఉంటుంది పో. ఇవన్నీ తలతల మెరిసేటట్టు తోమాలి. అసలే మా పుట్టింటోరు పెట్టిరు, మంచిగా తోము చెప్తున్నా. అయ్యో బిడ్డ, నాకు చేతుల బలం లేకుంటున్నది, చేతుల నీసుకొస్తుంది, ఎట్లా తోవాలి? ఏంటి, తోమేటందుకు బలం లేదా? తినడానికి బలం ఎట్లా వస్తుంది? అవన్నీ నాకు చెప్పద్దు, పోయి తోంపనడు.
వాళ్ళు ఇచ్చిన బంగారం అసలు గిన్నెలు పడేసింది. దొంగ ముఖందానా ఎంత మంది చేసినవి? దొంగ ముఖందానా ఎందుకు కొడుతున్నావు? ఏంది నోరు బాగలేస్తుంది? చిన్నదానికి పెద్దదానికి చేయలేసినప్పుడు నా నోరు లేవదా? చూసినవా ఇన్ని మాటలు అంటే చూసుకుంటుంటున్నావు? నీకు పట్టలేదా? మమ్మల్ని కొడతావా? కొట్టుడు కాదు, మిమ్మల్ని చంపినా తప్పలేదు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని చంపాడు ఏంది? మీ ఇంటికే కాదు, ఏ ఇంటికైనా వచ్చి చంపుతా. ఏమనుకుంటున్నారు అసలు మీరు? దేవుళ్ళ లెక్క చూసుకునే తల్లిదండ్రులను దయ్యాలై నరకం చూపిస్తున్నారు. ముసలి వయసులో చెయ్యిచ్చి సాయపడే వీళ్ళకి చెయ్యేసుకుంటారా? మా ఇంటికి వచ్చిరు, మా ఇష్టం, మీకేంది? మీ ఇంటికి వచ్చినప్పుడు మహారాజు లెక్క చూసుకోండి, మర్రేసుకొట్టుడు కాదు. పంచాయతీ చెప్పింది మర్చిపోయినావా? ఒకటి కత్తే గ్రామ బహిష్కరణ. తల్లిదండ్రుల కన్నీళ్లు చూస్తుడు కంటే నాకు గ్రామ బహిష్కరణే మంచిది. అరే పెద్దోడా, నువ్వు ఇంటికి పోరా. ఉండు బాబు, నీకేం తెలియదు. మీరు చేసేది ఏంద్రా? నువ్వు పుట్టేందుకు నోచిన నోములు నీకు తెలియదు. నువ్వు పుట్టినాక పానం మంచిగా లేకుంటే పైసల కోసం ఎన్ని గడపలు దొక్కిరో, ఎన్నో దేవుళ్ళ గుడి మెట్లెక్కిరో నీకు తెలియదు. నిన్ను పెంచేతందుకు నా కడుపును నీ కడుపును నింపేతందుకు ఎన్ని దినాలు వాళ్ళ కడుపులు మార్చుకున్నారో నీకు తెలియదు. నిన్ను బతికించేతందుకు వాళ్ళు చచ్చిపోయారు కదరా. నీకు అత్తమామలంటే గౌరవం లేదా? అమ్మా నాన్నలకు ఇంకో రూపం అత్తామామని తెలియదా? నీకు మీ అమ్మా నాన్నంటే ఇష్టమే కదా? మీ తమ్మునికి పెళ్ళి మీ మరదలు మీ అమ్మా నాన్నలు అట్లా చూసుకుంటే నువ్వు ఊరుకుంటావా? జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పునర్జన్మ అంటే ఏంటిదో బ్రతికుండంగానే చూపించాలరా. కొట్టడం కాదు, తిండి పెట్టడం నేర్చుకోండి. దాహం అయితే కన్నీళ్లు పెట్టించుడు కాదు, నీళ్ళిచ్చుడు నేర్చుకోండి. మనుషుల లెక్క మారుండి చాలు. కనిపించే దేవుళ్ళ కన్నా కనిపించే మన తల్లిదండ్రుల మొక్కు చాలు. బావా నన్ను క్షమించు, నేను తప్పు చేసిన. శిక్ష ఒకరికేసి క్షమాపణ నన్ను అడుగుతున్నావా? అత్తమ్మ నన్ను క్షమించు అత్తమ్మ. నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు. అమ్మా నన్ను క్షమించమ్మా. మమ్మల్ని క్షమించు అత్తమ్మ. అరే బిడ్డ, మీరు మంచిగా కలిసి ఉంటే మాకు మస్తు సంబరంగా ఉంటదిరా. మేమే కదత్తమ్మ, మనందరం ఒకే కుటుంబమై కలుసుందాం. ఇన్నాళ్ళు ఏం దూరం చేసుకున్నామో ఇక నుండి అన్ని కలిసే చేసుకుందాం. అమ్మయ్యా, ఇప్పటికైనా ఒక తీయటి మాట చెప్పినావు. ఇంటికి బా, నోట్లు ఇంత చక్కెర పోతా. అరే బిడ్డ, అందరం కలిసి ఉంటే కన్నుల పండుగ లెక్క ఉంటుందిరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సల్లు అజయ్ వర్మ మ్యూజిక్ అండ్ మూవీస్. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. గట్టి కొట్టింది. మాత్రం గట్టి కొట్టు